ఆఫ్ ది రికార్డ్. బీఆర్ఎస్ పేరు మారబోతోందా? రాష్ట్ర అస్తిత్వ చిహ్నంగా తెలంగాణ అన్న పదం మళ్ళీ పార్టీ పేరులో చేరబోతోందా? తిరిగి టీఆర్ఎస్ గా మార్చడానికి ఉన్న అవకాశాలపై ఢిల్లీ స్థాయిలో ఎంక్వైరీలు నడుస్తున్నాయా? అసలు పార్టీ అధిష్టాన మనసులో ఏముంది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల ఆంతర్యం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001లో ఆవిర్భవించింది టీఆర్ఎస్. ఉద్యమ పార్టీగా సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడమే కాక ఆ తర్వాత 2 సార్లు అధికారాన్ని అనుభవించింది గులాబీ జెండా. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక కొన్ని మార్పులు జరిగాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని డిసైడ్ అయ్యారు అధినేత కేసీఆర్. అదే టార్గెట్తో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెంటనే ఆమోదముద్ర వేసేసింది. సరిగ్గా అక్కడే తేడా కొట్టిందంటూ పార్టీ నాయకులు చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నారు. బయట రాజకీయ వర్గాల్లో కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గా 88 స్థానాలను కైవసం చేసుకుని ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకున్న గులాబీ దళం బీఆర్ఎస్ గా 2023లో కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నాక జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేక అసలు గులాబీ జెండాను ఆవిష్కరించాక తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం దక్కక చతికిలపడిపోయింది బీఆర్ఎస్. దీంతో సరికొత్త చర్చలు మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కేసీఆర్ పార్టీ పేరు మారిస్తే అసలు బేస్లోనే బెసికిందంటూ రకరకాల విశ్లేషణలు తెరమీదకొచ్చాయి. ఒక రకంగా జాతీయ వ్యవహారం అనేది ఫెయిల్యూర్ ఎపిసోడ్ అని బీఆర్ఎస్ లోనే చాలా మంది నమ్ముతున్నారట. గత ఎన్నికల్లో తమకు దెబ్బపడ్డానికి ప్రధాన కారణం పార్టీ పేరులో తెలంగాణ అన్న పదం లేకుండా పోవడమేనని కింది స్థాయి క్యాడర్ కూడా మాట్లాడుకుంటోంది. జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు కూడా చాలా సందర్భాల్లో పేరు మార్పు ఎఫెక్ట్ తమ మీద గట్టిగానే పడిందంటూ చెప్పుకొచ్చారు. పార్టీ కీలక నాయకులు సైతం అవకాశమున్న ప్రతిసారి వేదిక మీద దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓడిపోయిన కొత్తల్లో దీని గురించి విస్తృత చర్చలు జరిగినా తర్వాత కొన్నాళ్లకు అంతా కామయ్యారు. కానీ ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల రూపంలో మరొకసారి పేరు మార్పు వ్యవహారం చర్చలోకొచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2.5 ఏళ్లున్న టైంలో పార్టీ పటిష్టత, కార్యకలాపాల పెంపుపై దృష్టి పెట్టింది అధిష్టానం. ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని చర్చించుకుంటున్న క్రమంలో పేరు మార్పు అంశం చాలా కీలకంగా కనిపించిందట. బీఆర్ఎస్ కంటే తమ పాత పేరు టీఆర్ఎస్ తో జనంలోకి వెళితేనే కలిసొస్తుందంటూ క్యాడర్ నుంచి అధిష్టానానికి విజ్ఞాపనలు అందుతున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ దూకుడిని ఎదుర్కోవాలంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న నినాదంతో మళ్లీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవాలని సూచిస్తున్నారట ఎక్కువ మంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నా ప్రజలు సరిగ్గా రిసీవ్ చేసుకోరని, మునుపటిలానే పార్టీ పేరులో తెలంగాణ ఉండడమే కరెక్ట్ అన్న వాదన గులాబీ దళంలో బలపడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో పార్టీ పేరు మార్పు అంశంపై పెద్దలు కూడా దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. ఇదే విషయాన్ని మీడియా చిట్చాట్లో చెప్పిన కేటీఆర్ పార్టీ పేరు మార్పు ప్రతిపాదనను కొట్టేయలేదు, అలాగని ఎస్సో అనలేదు. అది కేసీఆర్ పరిధిలో ఉన్న అంశమంటూ సమాధానాన్ని దాటవేశారాయన. అంటే పేరు మార్పుపై పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పకనే చెప్పారు కేటీఆర్. పేరు మార్పు నిర్ణయం ఇంటర్నల్ గా కేసీఆర్ పరిధిలో ఉన్నప్పటికీ ఒకవేళ మార్చాలని నిర్ణయం తీసుకుంటే గనుక అందుకు సిఈసి ఆమోదం తప్పనిసరే. అయితే ఆ దిశగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే ఊహాగానాలకు ఊతమిస్తున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు కొందరు మాట్లాడుకుంటున్నారు. పార్టీ లీగల్ సెల్తో పాటు ఢిల్లీలో కొంతమంది మాజీ ఎంపీలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లే పనిలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఫ్రీజ్ అయిపోయి ఉన్న టీఆర్ఎస్ పేరుని తిరిగి తమ పార్టీ తీసుకోవాలంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో ఎంక్వైరీ చేస్తున్నారట. బీఆర్ఎస్ ని తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఉద్దేశాలేం లేవని పార్టీ ముఖ్యులు పైకి చెబుతున్నా అసలు అలాంటి అవకాశం ఉందా? ఒకసారి వద్దన్న పేరును తిరిగి అదే పార్టీకి కేటాయించే వెసులుబాటు ఎంతవరకు అన్న ఆరాలు మాత్రం తీస్తున్నారట. దళపతి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠగా చూస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.